చేసే చాలా ఫైనాన్షియల్ మిస్టేక్స్ బ్యాడ్ ప్రోడక్ట్ వల్ల కాదు, బ్యాడ్ డిసిషన్ వల్ల అవుతాయి. హాయ్ అండి, నేను అవిలాష్ చిరగోని. రీసెంట్గా నా ఫ్రెండ్ ఒక అతను తన మ్యారేజ్ యానివర్సరీ కోసం ఒక డ్రెస్ స్టిచ్ చేపిద్దామని టైలర్ అతని దగ్గరికి వెళ్ళి నీ దగ్గర ఉన్నటువంటి బెస్ట్ మోడల్తో నాకు స్టిచ్ చేయమని చెప్పాడు. టైలర్ అతను కూడా ఓకే సార్ అని చెప్పి ఒక బెస్ట్ డ్రెస్ని స్టిచ్ చేసి ఇచ్చాడు. మ్యారేజ్ యానివర్సరీ రోజు ఆ డ్రెస్ వేసుకున్న నా ఫ్రెండ్ షాక్ అయ్యాడు. ఎందుకంటే అది చాలా ఓవర్ సైజ్డ్గాను లూజ్గాను ఉంది. ఇక్కడ టైలర్ అతను ఏమైనా తప్పు చేశాడా? లేదు, కస్టమర్ అడిగిందే ఇచ్చాడు. మరి నా ఫ్రెండ్ ఏమైనా తప్పు చేశాడా? అది కూడా లేదు. మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే క్లారిటీ మిస్ అయింది. ఎంతసేపు బెస్ట్ కావాలనుకున్నాడు, కానీ అది తన మెజర్మెంట్లో ఫిట్ అవ్వాలని నా ఫ్రెండ్ చూడలేదు. అచ్చంగా ఇలాంటి మిస్టేకే మనం ఫైనాన్షియల్ డిసిషన్లో కూడా చేస్తుంటాం. ఎవరో చెప్పారనో, ఎవరో చేశాననో, ఎక్కడో విన్నాననో, ఎక్కడో చూశాననో, లేదా అప్లికేషన్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటాం. అది ఎక్కడ కూడా మన ఫైనాన్షియల్ గోల్కి సెట్ అయ్యేటువంటి ప్రోడక్ట్ అయి ఉండదు. కేవలం వేరే వాళ్ళు చేశారని, వేరే వాళ్ళు అడిగారని మనం చేస్తుంటాం. సో దానివల్ల తర్వాత మనం రిగ్రెట్ అవ్వడం తప్ప వేరేది ఏమి ఉండదు. సో ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక్కసారి డబుల్ చెక్ చేయండి, ఇది నిజంగా నా ఫైనాన్షియల్ గోల్కి సెట్ అయ్యేటువంటిదా కాదా. సో బెస్ట్ కాదండి, ముఖ్యం మనకి ఫిట్ అవ్వాలి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్కారం.